ఈగల్ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. గృహవాస్తు కార్యక్రమానికి స్వాగతం. నా పేరు తోట శివనాగేశ్వరరావు. ఈరోజు గృహవాస్తు కార్యక్రమంలో మీకు కొంతమందికి కొన్ని చిన్న చిన్న అనుమానాలు ఉంటాయి, డౌట్స్. అవేంటంటే 3 బాత్రూములు ఉండొచ్చా ఇంటికి అని. అది శాస్త్రబద్ధంగా ఉన్నప్పుడు, ఉండవలసిన ప్లేస్లో ఉన్నప్పుడు 3 బాత్రూములు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, దాంట్లో తప్పు లేదు. కాబట్టి ఈ సందేహాన్ని మీరు ఎవరు కూడా సందేహించాల్సిన అవసరం లేదు. మీరు కాబట్టి 3 బాత్రూములు కట్టుకోండి. కట్టుకునే విధానంలో ఉంటుంది. ఎలా పడితే అలా కట్టుకోవద్దు. 3 ఉండొచ్చులని ఎక్కడ పడితే అక్కడ హద్దుల్లోకి వెళ్ళి, ఆ బయట వైపు హద్దుల్లోకి వెళ్ళి నిర్మాణం చేసుకోవద్దు. దీనికి కొన్ని బేసిక్స్ ఉంటాయి, కొన్ని పరిధులు ఉంటాయి అన్నమాట. బాత్రూంలకు కూడా, బాత్రూమ్ కూడా ఒక రూమే. ఆ రూమ్ నిర్మాణానికి దానికి కూడా శాస్త్రబద్ధమైన హద్దులు ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఉన్నప్పుడు 3 బాత్రూములు కట్టుకోవచ్చు, ఏమాత్రం సందేహం లేదు. అలాగే కొంతమంది 3 గేట్లు పెట్టుకోవచ్చా అంటారు. ఇప్పుడు మీకు మొదట్లో నేను ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పాను ఏంటంటే, గేట్లకి, ద్వారాలకి, కిటికీలకి ఉచ్చి నీచాలని కొన్ని ఉచ్చి నీచాలు. ఉచ్చం అంటే మంచిది, నీచం అంటే చెడుది. ఆ ఉచ్చి నీచాల్లో ఉచ్యంలో పడే విధంగా, ఉచ్యంలో వచ్చే విధంగా గేట్లు, ద్వారాలు ఉండవచ్చును. అలాగే కిటికీలు కూడా ఉచ్యంలో వచ్చే విధంగా మనం నిర్మాణం చేసుకోవాలి, అమర్చుకోవాలి. అంతేగాని 3 గుమ్మాలైనా ఉండొచ్చు, 3 కిటికీలైనా ఉండొచ్చు, 3 గేట్లైనా ఉండొచ్చు. అందుట్లో మీరు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. ఉచ్యంలో ఉందా లేదా, అవసరం నిమిత్తం మనకి కావాలి అంటే అక్కడ అది ఉచ్యమా కాదా అనేది ఒక్కటి మాత్రమే పాయింట్. అక్కడ ఉండొచ్చు, నీకు అవసరం అనుకున్నప్పుడు, అక్కడ ఉండొచ్చు అనుకున్నప్పుడు మాత్రం గుమ్మం పెట్టేసుకోండి, ఏమాత్రం సందేహం లేదు. గేట్లు కూడా అంతేను. ఒకవేళ తూర్పు ఫేసింగ్ అనుకోండి, తూర్పు ఉచ్యం అంటే మధ్యలో ఉచ్యం అని వచ్చింది, ఈశాన్యం ఉచ్యం అయిపోతుంది. ఆ 2 గేట్లు పెట్టుకోవచ్చు. అలాగే ఉత్తరం వైపు కూడా మధ్యలో ఉచ్యము, తూర్పు వైపు ఉచ్యము, ఆ 2 వైపులు పెట్టుకోవచ్చు. అలాగనే వాయువులోకి వెళ్ళకూడదు, నీచం అయిపోతుంది. కాబట్టి అలాగే పడమర వైపు ఉందనుకోండి, పడమర సెంటర్లో గేటు పెట్టుకోండి. అలాగే ఉత్తరం వైపు వాయువులో గేటు పెట్టుకోండి. ఆ 2 ఉచ్చాల్లో పెట్టుకోవచ్చు, తప్పులేదు. 2 రోడ్లు ఉన్నప్పుడే ఈ 3 గేట్ల సమస్య వస్తుంది. కొంతమందికి డౌట్ వస్తుంది. నీకు ఈశాన్య బ్లాక్ అయితే 3 గేట్లు పెట్టుకోవచ్చు, ఏమాత్రం సందేహం లేదు. అదే ఆగ్నేయ బ్లాక్ అయినా 3 గేట్లు పెట్టుకోవచ్చు, సందేహం లేదు. నైరుతి బ్లాక్ అయినా 2 గేట్లు పెట్టాలి. నైరుతి బ్లాక్కి గుర్తుపెట్టుకోండి. ఉచ్యమే కదా అని దక్షిణ వైపు, పశ్చిమ వాయువు వైపు పెడతారు, అది చాలా తప్పు. పడమర వైపు కానీ దక్షిణ వైపు కానీ ఉచ్యంలో పెట్టుకోవచ్చు, ఏమాత్రం సందేహం లేదు. అలాగే పశ్చిమ వైపు కూడా అంతే. పశ్చిమ వాయువులో మెయిన్ గుమ్మం ఎదురుకుండా ఒక గేటు పెట్టుకోవచ్చు. పశ్చిమ ఖాళీ స్థలం, ఉత్తర వాయువులో ఖాళీ స్థలం ఎదురుకుండా ఒక గేటు పెట్టుకోవచ్చు, తప్పు లేదు. ఈ విధంగా ఉచ్యాలు చూసుకోవాలి తప్ప 3, 4, 2 అనేది మాత్రం మీరు చూడొద్దు. అవసరం నిమిత్తం, అవసరం అయితేనే. ఇంకో విషయం ఏంటంటే, గుమ్మాలు కూడా అంతే. ఉచ్యంలో ఉండే విధంగా, అంటే ఉచ్యం అంటే మంచి స్థానంలో మనం నడిచే విధంగా, నడకలో మన ఇంట్లో మన నడకలు ఏ విధంగా ఉంటాయో బయట కూడా మన నడవడిక అలాగే ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా మన మంచి స్థితి అనేది మన ఇంట్లోనే ఉంటుంది. మనం బయటికి వెళ్ళినా మనకు విజయాలు సాధించాలంటే మన స్థాన బలం శాస్త్రబద్ధంగా ఉన్నప్పుడే, ఆ స్థాన బలం ఏర్పడినప్పుడే మనం బయటికి వెళ్ళి చేసే పనులు విజయాలు సాధిస్తాం. ఒకవేళ బయటికే మనం ఎక్కడికి వెళ్ళినా మనకి ఎదురవుతుందంటే మన ఇంట్లో తప్పు ఉందని అర్థం చేసుకోవాలన్నమాట. ఇంట్లో తప్పు ఉన్నప్పుడే ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి పడమర ఫేసింగ్ ఇంటికి పడమర ఫేసింగ్ మెయిన్ గుమ్మం పెట్టుకున్నప్పుడు దక్షిణ వైపు కిచెన్లో దక్షిణ వైపు దర్వాజా పెట్టకూడదు, నడవకూడదు, క్లోజ్ చేయాలి, అటు నడక ఉండకూడదు. అలాగే దక్షిణ వైపు మెయిన్ గుమ్మం ఉన్నప్పుడు, దక్షిణ నడక ఉన్నప్పుడు పడమర వైపు వాయువు గదికి పడమర వైపు కొంతమంది దర్వాజాలు పెడతా ఉంటారు, గుమ్మాలు. తప్పు, పెట్టకూడదు. 2 ఉచ్యమైన సరే 2 నీచం అయిపోతాయి. 2 పెడితే నీచం అయిపోద్ది, 1 పెడితేనే ఉచ్యం అయిపోతుంది. ఈ విధంగా మనం ఉచ్చ నీచాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. గేట్లు ఎన్నున్నా, గుమ్మాలు ఎన్నున్నా మీరు ఏం సందేహించాల్సిన అవసరం లేదు. కొంతమంది గుమ్మాలు అడుగుతూ ఉంటారు, సరిసంఖ్య బేస్ సంఖ్య అని. ఆ సంఖ్య ఎట్లా వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు, కానీ ఆ నీచను తీసుకెళ్ళి పెడతారు సరిసంఖ్య బేస్ సంఖ్య అని. ఆ నీచల్లో పెడితే నీచ నరకలు, నీచం అంటే చెడు నరకలు ఏర్పడుతున్నాయి. ఆ చెడు నరకలు ఏర్పడి ఆ ఇంట్లో అంతా చెడే జరుగుతుంది. బేస్ సంఖ్యలో బాగా పెట్టమంటారు కొంతమంది, సరిసంఖ్య పెట్టమంటారు కొంతమంది. ఈ సరిసంఖ్యలకి దీనికి నిర్మాణానికి సంబంధమే లేదు అసలు. వీళ్ళు మధ్యలో ఈ లేనిపోయిన అయోమయాలు సృష్టించి ఈ గృహస్థుల్ని అయోమయంలో నెట్టేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరైనా సరే ఉచ్చనీచాలకు ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప లెక్కకే ప్రాధాన్యత ఇవ్వవద్దు. అంతే తప్ప దీంట్లో మీకు సందేహించాల్సిన విషయమే లేదు. 3 గుమ్మాలు ఉండొచ్చు, 3 బాత్రూములు ఉండొచ్చు,
ఎత్తు పల్లాలు కూడా దక్షిణ కన్నా ఉత్తరం వైపు పల్లం ఉండాలి, పడమర వైపు కన్నా తూర్పు వైపు పల్లం ఉండాలి. ఈశాన్యం టోటల్గా ఈశాన్యం పల్లం వచ్చే విధంగా పైప్ లైన్లు వేసుకొని, పడమర రోడ్డు అయితే అక్కడి నుంచి ఉత్తర వాయులో నుంచి ఇట్లా బయటకు నీళ్లు రావాలి. అదే దక్షిణ రోడ్డు అయితే తూర్పు ఆగ్నేయం గుండా బయటకు వెళ్ళాలి నీళ్లు. అదే తూర్పు ఉత్తర రోడ్లు ఉన్నాయనుకోండి, ఎలాగో ఈశాన్యం వస్తే బయటకు వచ్చేస్తాయి, కాబట్టి అక్కడ సమస్య రాదు. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది గేటు పిల్లర్లు ఈశాన్యంలో పడతాయి, కొంతమంది కాంపౌండర్స్కి అది చాలా తప్పు. ఇది గమనించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. గేటు పిల్లరు ఈశాన్య మూల ప్రహరీకి కానీ ఇంటికి కానీ లోపలికి సొచ్చుకొచ్చిందంటే మొత్తం చాలా ప్రమాదం. మీ సంతతిని అభివృద్ధిని నిరోధించింది, మీ సంతతిని మందమతులుగా చేసింది. ఈశాన్యం ఎప్పుడూ అక్కడ మొత్తలు ముందుకు రాకూడదు, పిల్లర్లు ముందుకు రాకూడదు. ఆ కార్నర్ మూల ఏర్పడాలి, నైరుతుల మూల ఏర్పడాలి, ఈశాన్య మూల ఏర్పడాలి. నైరుతికి యజమాని స్థానం, ఈశాన్యం సంతతి స్థానం. నైరుతిలో బరువు ఉండాలి, ఈశాన్యం పల్లం ఉండాలి. ఇవి గమనించుకోవాలన్నమాట. ఇవాళ గమనించుకొని ఆ విధంగా మనం నిర్మాణాలు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అంతేగాని ఎట్లా పడితే అట్లా లెక్కలు పెట్టేసి లెక్కలకు ప్రాధాన్యత ఇచ్చి ఆ గుమ్మాలు ఎక్కువ పెంచుకొని, ఖర్చులు ఎక్కువ పెంచుకొని, చెడు ఉచ్యంలో పెట్టుకోకుండా నీచంలో గుమ్మాలు పెట్టేసి లెక్క కోసం నేను చాలా చూస్తున్నాను. నీచంలో గుమ్మాలు ఎందుకంటే లెక్క కోసం పెట్టామన్నారు. లెక్క కోసం నీచంలో పెట్టాల్సిన అవసరమైనా లెక్కే లేదు. ఇంకా నీచంలో పెట్టేదేముంది? పెడితే తప్పు జరిగిపోతుంది అక్కడ. ఆ లెక్కలోకి వెళ్ళారంటే మీరు తప్పులోకి వెళ్ళిపోయినట్టే. కాబట్టి అది నీచంలో పడకుండా చూసుకోవాలి తప్ప మీరు గుమ్మాలకి లెక్కలు ప్రాధాన్యత ఇవ్వద్దు, గేట్లకు ప్రాధాన్యత ఇవ్వద్దు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది గమనించుకోవాలి. ముఖ్యంగా మేస్త్రులు కూడా గమనించుకోవాలి. ఈ నిర్మాణ విషయంలో కొన్ని పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి. నమస్కారం అండి. Like and subscribe Eagle Media Works.